స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు నిఫ్టీ లేటెస్ట్ హైని మళ్ళీ టచ్ చేసింది. 22,186 ని టచ్ చేసింది. ఇది ఒక రికార్డు. ఆ తర్వాత కాస్త ప్రాఫిట్ బుకింగ్ అయ్యి 81 పాయింట్స్ పెరిగి 22,122 లో నిఫ్టీ క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 46,535 లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 27 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 23 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి. ఇక నిఫ్టీ 50 కి సంబంధించి టాప్ గెయినర్స్ గా గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సెల్, బజాజ్ ఆటో, సిప్లా, భారతి ఎయిర్టెల్, అలాగే టాప్ లూజర్స్ గా కోల్ ఇండియా, ఎల్ఎన్టీ, ఎస్బీఐ లైఫ్, విప్రో, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉన్నాయి. ఈ రోజు ఓవరాల్ గా నిఫ్టీ ఫార్మా, ఎఫ్ఎంసీజీ సెక్టర్లు కాస్త పాజిటివ్ గా ట్రేడ్ అయితే, ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ, పిఎస్యు బ్యాంక్స్ సంబంధించి స్టాక్స్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఇక ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ఈ లాంగ్ బిల్డప్ జరిగిన స్టాక్స్ చూసుకున్నట్లయితే మారుతి, సిప్లా, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, భారతి ఎయిర్టెల్ ఉన్నాయి. ఇక షార్ట్ బిల్డప్ జరిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, ఎల్ఎన్టీ, యాక్సిస్ బ్యాంక్, విప్రో ఉన్నాయి. ఇక కంపెనీలు స్టాక్స్ విషయానికి వస్తే, టిటాగర్ రైలుకు సంబంధించి ఒక న్యూస్ మొన్న మనం అంటే సాటర్డే వీడియోలో చెప్పుకున్నాం. ఏమని అంటే, కంపెనీకి ఒక 170 కోట్లు ఆర్డర్ లభించింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి 250 ఈ స్పెషలైజ్డ్ వ్యాగన్స్ సప్లై కోసం ఈ ఆర్డర్ వచ్చింది అని మనం శనివారం నాడు మన వీడియోలో చెప్పుకున్నాం. ఈ రోజు స్టాక్ ఆ పాజిటివ్ న్యూస్ తో 8% స్టాక్ పెరిగి ప్రస్తుతం 988 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టిటాగర్ రైల్. మరో కంపెనీ పిబి ఫిన్టెక్. ఈ కంపెనీ అనుబంధ సంస్థ అయినటువంటి ఇన్సూరెన్స్ బ్రోకర్ పాలసీ బజార్. ఈ కంపెనీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఏజెన్సీ నుంచి అంటే ఐఆర్డిఏ నుంచి రీ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ సేల్ చేసేందుకు ఒక పర్మిషన్ ని పొందింది. దాంతో ఈ రోజు స్టాక్ 10% పెరగడం జరిగింది. ప్రస్తుతం 1,004 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పిబి ఫిన్టెక్. ఇక జెఫ్రీస్ బ్రోకరేజ్ సంస్థ ఏం చెప్తుందంటే, ఈ పవర్ స్టాక్స్ కొన్ని స్టాక్స్ బాగా పాజిటివ్ గా ఉండబోతున్నాయి అని చెప్తుంది. దీని బేస్ ఏంటంటే, ఈ పవర్ యొక్క డిమాండ్ గత నెల 2024 జనవరి నెలలో 5% పెరిగిందని, అయితే ఇప్పుడు రాబోయేది సమ్మర్ సీజన్ కాబట్టి పవర్ కన్సంప్షన్ అనేది చాలా హ్యూజ్ డిమాండ్ ఉండబోతుందని, అందుకు అనుగుణంగా ప్రొడక్షన్ లేదు. ఈవెన్ వర్షాకాలంలో గానీ తర్వాత గానీ అసలు వర్షాలు ప్రాపర్ గా పడలేదు కాబట్టి ఈ హైడ్రో పవర్ అనేది ప్రొడక్షన్ 19% తగ్గింది కాబట్టి, ఇక పవర్ జనరేషన్ కంపెనీ అయినటువంటి ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, పవర్ గ్రిడ్ ఈ కంపెనీలకి విపరీతమైన డిమాండ్ రాబోతుంది. ఆ కంపెనీ కానీ ఆ కంపెనీ స్టాక్స్ గానీ చాలా పాజిటివ్ అంశం అని చెప్తుంది జెఫ్రీస్ బ్రోకరేజ్ సంస్థ. దాంతో ఈ రోజు ఈ పవర్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, పవర్ గ్రిడ్ ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ గా ట్రేడ్ అయింది. ఎన్హెచ్పిసి ప్రభుత్వ రంగ సంస్థ ఎన్హెచ్పిసి రాజస్థాన్ లో 300 మెగావాట్స్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ని ప్రారంభించింది. ఈ ప్లాంట్ సెప్టెంబర్ 2020 నాటికి కంప్లీట్ అయిపోతుంది అని చెప్తుంది. ఈ స్టాక్ జస్ట్ ఒక 1 ఇయర్ గా 152% పెరిగితే, ఈ రోజు ఒక్కరోజు 7% పెరిగింది ఎన్హెచ్పిసి. ప్రస్తుతం 97 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ఎన్హెచ్పిసి. సోలా వైన్ యాడ్స్ ఈ కంపెనీ గురించి కూడా న్యూస్ మనం సాటర్డే వీడియోలో చెప్పుకున్నాం క్లియర్ గా. ఏమని అంటే, ఫారిన్ ఇన్వెస్టర్స్ వెల్ ఇన్వెస్ట్ అనే కంపెనీ వాళ్ళకున్న వాటాని 8.34% వాటాని ఓపెన్ మార్కెట్ లో 570 రూపీస్ నుంచి 617 రూపీస్ మధ్యలో అమ్మబోతోంది అన్న విషయం మనం సాటర్డే మన వీడియోలో చెప్పాం. సో ఈ రోజు ఆ స్టాక్ అమ్మినప్పుడు తీవ్రంగా వాలటాలిటీకి గురయ్యి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువయ్యి 8% తగ్గిపోయి 568 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది సోలా వైన్ యాడ్స్. నోవార్టిస్ ఇండియా లిమిటెడ్ ఈ కంపెనీకి సంబంధించి మార్కెట్ లో చక్కర్లు కొడుతున్న వార్త ఏంటంటే, రెడ్డి ల్యాబ్స్ ఈ నోవార్టిస్ ఇండియాలో వాటాలు కొనబోతుంది అని. అసలు ఈ నోవార్టిస్ అంటే ఏంటి, నోవార్టిస్ ఇండియా అంటే ఏంటి, అది ఏ వ్యాపారం చేయబోతుంది ఒకసారి చూద్దాం. ఈ నోవార్టిస్ అనేది స్విట్జర్లాండ్ బేస్డ్ కంపెనీ. ప్రపంచంలో అతిపెద్ద ఫార్మా కంపెనీల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు ఈ నోవార్టిస్. దాని యొక్క అనుబంధ సంస్థ నోవార్టిస్ ఇండియా లిమిటెడ్. అది మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉన్న కంపెనీ. ఈ కంపెనీ చేస్తున్న బిజినెస్ ఏంటంటే, మిగతా కంపెనీలన్నీ కూడా ఫార్మా కంపెనీలు వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ని ప్రపంచంలో అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి ఇంక్లూడింగ్ ఇండియాతో సహా మార్కెటింగ్ చేసి బిజినెస్ చేస్తున్న కంపెనీ. ఈ కంపెనీలో డిఫరెంట్ గా ఉన్న అంశం ఏంటంటే, ప్రపంచంలో అన్ని దేశాల నుంచి మెడికల్ గూడ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఇంపోర్ట్ చేసుకుని కంప్లీట్ గా ఇండియాలో వాళ్ళకున్న డిస్ట్రిబ్యూటర్స్ నెట్వర్క్ తో ఇండియా మొత్తం బిజినెస్ చేస్తుంది నోవార్టిస్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీకి 2700 సిటీస్ లో 1000కి పైగా డిస్ట్రిబ్యూటర్లు నెట్వర్క్ ఉంది. ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది. అలాగే ఇండియాలో 30
30కి పైగా వేర్ హౌస్ ని మెయింటైన్ చేస్తుంది. సో ఇటువంటి స్ట్రాంగ్ నెట్వర్క్ డిస్ట్రిబ్యూటర్ బేస్ ఉన్న కంపెనీ కాబట్టి ఇప్పుడు ఆ ఒరిజినల్ కంపెనీ ఏదైతే నోవర్టిస్ ఉందో పేరెంట్ కంపెనీ, ఆ కంపెనీ ఈ నోవర్టిస్ ఇండియా అంటే భారతదేశంలో ఉన్న కంపెనీలో ఉన్న 70% వాటాని డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కొనబోతోంది అనేది వార్త. ఇది నిజమైతే నిజంగా రెడ్డి ల్యాబ్స్ కి చాలా అనుకూలంగా చెప్పుకోవచ్చు, ఈవెన్ ఇన్వెస్టర్లకి, కంపెనీకి, అలాగే నోవర్టిస్ ఇండియా కూడా. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్న కంపెనీతో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అసోసియేట్ అయ్యి పనిచేస్తే గతంలో కూడా కొన్ని మెడిసిన్స్, కొన్ని బ్రాండ్స్ వాళ్ళ ద్వారా వీళ్ళు సేల్ చేయటం, ఇవన్నీ ఒకప్పుడు బిజినెస్ అనుభవం ఉంది ఈ రెండు కంపెనీలకి. సో ఆ కంపెనీలో మెజారిటీ స్టేక్ గనక తీసుకున్నట్లయితే ఇది చాలా అనుకూలాంశంగా కనపడుతుంది. దాంతో ఈ రోజు రెండు కంపెనీల స్టాక్స్ కూడా చాలా పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ అయితే 2% పెరిగితే, ఇక నోవర్టిస్ ఇండియా అయితే ఏకంగా 15% పెరిగి 1195 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అంతేకాదు ఈ కంపెనీ షేరు 14 సంవత్సరాల హైకి చేరుకుంది నోవర్టిస్ ఇండియా. ఇక పేటిఎం గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇక అందరికీ బ్రీఫ్ గా పేటిఎం గురించి ఏం జరిగింది అన్నది, ఆర్బీఐ ఏం చెప్పింది అన్నది అందరికీ తెలుసు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ బెర్న్ స్టెయిన్ అనే బ్రోకరేజ్ సంస్థ ఈ పేటిఎం యొక్క పేరెంట్ కంపెనీ 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ దాంట్లో కదా మనం అందరం షేర్లు కొనుక్కుంది. ఆ కంపెనీకి అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చి టార్గెట్ ని 600 రూపాయలుగా ఇచ్చింది. అది మార్కెట్ లో ఒక ఊపు తెచ్చిన అంశం. అంతేకాదు మరొకటి ఏంటంటే ఆ బ్రోకరేజ్ సంస్థ చెప్తున్న మాట, ఈ పేటిఎం నోడల్ అకౌంట్ ని యాక్సిస్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా, దీనివల్ల ప్రెసెంట్ ఆర్బీఐ రూల్స్ ప్రకారం మార్చి 15 తర్వాత కూడా ఈ పేటిఎం క్యూఆర్లు, సౌండ్ బాక్సెస్, కార్డు మెషిన్స్ ఇవన్నీ కూడా యథాతథంగా పనిచేసే అవకాశం ఉందని చెప్తుంది. దీంతో ఈ రోజు స్టాక్ అప్పర్ సర్క్యూట్ 5% టచ్ చేసి 359 రూపాయల దగ్గర ట్రేడ్. పేటిఎం కి యాక్చువల్ గా ఈ లోయర్ సర్క్యూట్ బ్రేకింగ్ 20% ఉండేది ఫస్ట్. ఈ నెగిటివ్ న్యూస్ రావడంతో టప్ప 20% పడిపోగానే ఎక్స్చేంజ్ దాన్ని 10% తగ్గించింది. ఎందుకంటే ఇన్వెస్టర్లు విపరీతంగా నష్టపోతున్నారు, కాస్త దీనికి అడ్డుకట్ట వేయాలి అని తెలుస్తుంది. ఆ 10% కూడా పడుతూ ఉంటే మళ్ళీ దాన్ని 5% తగ్గించింది. ప్రస్తుతం ఈ 5% ఉంది కాబట్టి ఈ రోజు అప్పర్ సర్క్యూట్ 5కి వెళ్ళింది. మొన్న ఫ్రైడే ఒక 5% పెరిగింది, ఈ రోజు ఒక 5% పెరిగింది. రేపు కూడా పాజిటివ్ గా ఉండే అవకాశమే ఉంది ప్రజెంట్ న్యూస్ చూస్తుంటే. ప్రస్తుతం 359 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది పేటిఎం. దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రో కెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ కంపెనీ నార్వేకి సంబంధించి ఈక్వినార్ అనే కంపెనీతో ఈ లాంగ్ రన్ లో ఎల్ఎన్జీ గ్యాస్ సప్లై కి ఒక అగ్రిమెంట్ ఏర్పరచుకుంది. 15 years ఎల్ఎన్జీ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఎందుకంటే ఈ ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో ఈ ఈక్వినార్ అనేది వరల్డ్ లీడర్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. చాలా పెద్ద కంపెనీ. అంతర్జాతీయ ఇంధన సంస్థ అయినటువంటి ఈ ఈక్వినార్ తో ఒక లాంగ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. భారతదేశంలో రాబోయే రోజుల్లో ఈ ఎల్ఎన్జీ డిమాండ్ విపరీతంగా ఉండబోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పైప్ లైన్లు ఒకవేళ ఆ ఎల్ఎన్జీ గ్యాస్ ఇండియాకి వస్తే దాన్ని ఎలా రూటింగ్ చేసుకోవాలి, దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఆ స్ట్రక్చర్ అంతా కూడా ఆల్రెడీ ఇంచుమించు డెవలప్ చేసుకునే ఉంది దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రో కెమికల్ కార్పొరేషన్ లిమిటెడ్. ప్రస్తుతం 496 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది దీపక్ ఫెర్టిలైజర్స్. ఇక వర్ల్పూల్ కంపెనీ సంబంధించి ఒక న్యూస్ ఏంటంటే ఈ కన్జ్యూమర్ డ్యూరబుల్ చెందిన ఈ వర్ల్పూల్ ప్రమోటర్ వాళ్ళకి ఉన్న వాటాలో 24% బ్లాక్ డీల్ ద్వారా అమ్మబోతున్నారు అన్నది వార్త. సరే ఆయనకున్న స్టాక్, ఆయనకున్న ప్రాబ్లమ్స్, ఆయన స్టాక్ అమ్ముకుంటారు, కొన్ని వాళ్ళు కొంటారు, అది పక్కన పెడితే ప్రజెంట్ మార్కెట్ లో 1332 రూపాయలు ఉంటే ఆయన 1230 అంటే 1230 రూపాయలకే అమ్ముతున్నట్టుగా వార్తలు. నిజంగా ఇదే జరిగితే ఏకదం 24% వాటాని మార్కెట్ లో ఉన్న ఈచ్ షేర్ కి 100 రూపీస్ తగ్గించి అంటే 7.5%, 8% తగ్గించి అమ్మితే ఆ షేర్ పరిస్థితి ఏంటి? ఎంత సెల్లింగ్ ప్రెషర్ ఉండబోతుంది, ఎంత వాలటాలిటీగా ఉండబోతుంది? ఇది రేపు జరుగుద్దా డీలు, ఎల్లుండి జరుగుద్దో చూడాలి. ఒకవేళ రేపే జరిగితే ఏంటి పరిస్థితి, ఎలా స్టాక్ ఇన్వెస్టర్లు ఆల్రెడీ వర్ల్పూల్ స్టాక్ ఉంటే వాళ్ళు ఎలాంటి అలర్ట్ లో ఉండాలి అన్నది తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ న్యూస్ చెప్పడం జరుగుతుంది. అంత సెల్లింగ్ ప్రెషర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా షేర్ అయితే డౌన్ అవుద్ది. బట్ మన దగ్గర స్టాక్ లేదు అన్నప్పుడు ఈ వార్తని లైట్ గా తీసుకుంటాం. అదే స్టాక్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళు అయితే సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ న్యూస్ ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం 1332 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది వర్ల్పూల్. ఇక లాస్ట్ కంపెనీ వైబోర్ స్టీల్ ట్యూబ్స్. ఈ కంపెనీ రీసెంట్ గా ఐపీఓకి వచ్చింది. ఇది రేపు మార్కెట్ లో లిస్ట్ కాబోతుంది. అయితే దీంట్లో స్పెషల్ ఏంటి, ఎందుకు ఇప్పుడు ఈ వార్తలో చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అనుకుంటే, కంపెనీ ఇన్వెస్టర్లకి ఆఫర్ చేసిన ప్రైస్ 151 రూపీస్. రేపు ఎంతకి లిస్ట్ అవబోతుంది అనేది చూసినట్లయితే 140 రూపీస్ గ్రే మార్కెట్ ప్రీమియం యాడింగ్ తో 290 రూపాయల పైనే లిస్ట్ అవబోతుంది అనేది మార్కెట్ వర్గాల బోకట. ఇది కానీ జరిగితే నిజంగానే ఇన్వెస్టర్ల పంట పడినట్లే అని భావించాలి. ఇవ్వండి ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు